ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసు కస్టడీలో డాక్టర్ నమ్రత సంచలన విషయాలు బయటపెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పేద మహిళలు ఆర్థిక అవసరాలను గుర్తించి ట్రాప్లో పెడుతోంది సృష్టి ఏజెంట్లంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం విజయవాడలలో డెలివరీ తర్వాత నవజాత శిశువుని తీసుకుని తల్లికి డబ్బులు ఇవ్వడం, అక్రమ సంపాదనతో ఏపీ తెలంగాణలో భవనాలు కొనుగోలు చేస్తుంది ఈ బ్యాచ్. కీలకంగా మారనుంది A3 కళ్యాణి, A6 సంతోష్ స్టేట్మెంట్. నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్కు సహకరించారు పలువురు ANM ఆశా వర్కర్లు అంటూ కూడా తెలుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఎటువంటి సంచలనాలు నమోదవుతున్నాయనేది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మశక్యం కాని నిజాలు బయటపడుతున్నాయి. పోలీసు కస్టడీలో డాక్టర్ నమ్రత సంచలన విషయాన్ని వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి వాళ్ళని ట్రాప్లో పెట్టి సృష్టి ఏజెంట్లు వాళ్ళ నుంచి వాళ్ళకున్న ప్లాన్ ప్రకారం నడుచుకోవడం, ఇది అక్కడ జరుగుతున్న దందా. ప్లాన్ ప్రకారం విజయవాడలలో డెలివరీ తర్వాత నవజాత శిశువుని తీసుకుని తల్లికి డబ్బులు ఇవ్వడం.